నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. ఈ రోజున అత్యంత గొప్పదైనటువంటి కుటుంబ వ్యవస్థ పతనం కావడానికి మూల కారణం ఏంటంటే మనుషుల్లో పెరుగుతున్నటువంటి కోపం, స్వార్థం, అహంకారం, అజ్ఞానం. వీటి కారణంగానే ఈ రోజున కుటుంబ వ్యవస్థ మొత్తం పతనం అవుతుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే మొట్టమొదటి ఏంటంటే దంపతులు బాగుండాలి. దంపతుల మధ్య గనక సఖ్యత ఉంటే ఖచ్చితంగా కుటుంబం బాగుంటుంది. ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క జీవితాన్ని గనక మనం గమనిస్తే వారిద్దరూ కూడా సర్వసమర్థత కలిగిన వారు. వారిద్దరూ కూడా సృష్టిని నడిపించగలిగేవారు. వారిద్దరూ సమానమైనటువంటి శక్తి కలిగిన వారు. అయినప్పటికీ కూడా వారిద్దరికి అంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంటుంది. ఎంత మాత్రం కూడా వారి మధ్య అహంకారం అనేది ఉండదు. నేను ఎక్కువ నువ్వు తక్కువ అని కానీ, లేకపోతే నేను వేరు నువ్వు వేరని కానీ ఈ భేదభావం ఎంత మాత్రం వారిలో ఉండదు. కాబట్టి నీ జగత్తునంతటికీ కూడా ఆది దంపతులుగా ఉండి, జగత్తునంతటికీ కూడా తల్లిదండ్రులుగా ఉండి ఈ సమస్త విశ్వాన్ని కూడా వారు నడిపించగలుగుతున్నారు. అలానే వారి మధ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఎవరైనా సరే పొరపాటున పరమశివుడిని కనుక విమర్శిస్తే అమ్మవారు ఎంత మాత్రం కూడా అంగీకరించారు. అలానే అమ్మవారికి ఏదైనా కష్టం కలిగిందంటే ఎంత మాత్రం కూడా పరమేశ్వరుడు అంగీకరించారు. అంత ప్రేమ వారిద్దరి మధ్య ఉంటుంది. అలానే వారిద్దరు వేరు కాదు, వారిద్దరు ఒకటే అని చెప్పడానికి మనకు అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. సగభాగం పరమేశ్వరుడు, సగభాగం అమ్మవారు అని చెప్పేసి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదర్శవంతమైనటువంటి దంపతులు రెండు శరీరాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఒకటే, వారి మనస్సు ఒకటే అని చెప్పేసి మనం వారి నుంచి నేర్చుకోవాలి. భార్యాభర్తలు చివరి క్షణం వరకు కూడా కలిసి ఉండాలంటే ఒకరి పట్ల మరొకరికి ప్రేమ ఉండాలి. అలానే ఒకరిని అర్థం చేసుకునే గుణం ఉండాలి. అలానే ఎలాంటి సందర్భంలో సరే అడ్జస్ట్ అయ్యేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉండాలి. అలా అడ్జస్ట్ అవ్వాలంటే వారి మధ్య ఖచ్చితంగా మంచి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉండాలి. అలానే వారి మధ్య విపరీతమైనటువంటి ప్రేమ ఉండాలి. అలా ఉన్నప్పుడే కుటుంబం నిలబడుతుంది. తల్లిదండ్రులు గొప్పవారైతే ఖచ్చితంగా పిల్లలు కూడా చాలా గొప్పగానే ఉంటారని చెప్పడానికి మనకి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుటుంబం మంచి ఉదాహరణ. వారి యొక్క కుమారులు కనుక గమనిస్తే ఒకరు మహాగణపతి, మరొకరు సుబ్రహ్మణ్య స్వామి. వీళ్ళిద్దరూ కూడా మహాజ్ఞానం కలిగిన వారు. అలానే ఎంత మాత్రం కూడా అహంకారం లేని వారు, పెద్దలంటే గౌరవ భక్తి కలిగిన వారు. అలానే ఎప్పుడు కూడా తల్లిదండ్రులే సమస్త విశ్వం అని చెప్పేసి అలా భావించేవారు. అంత గొప్పగా వారిని చూసుకునేవారు. కాబట్టి తల్లిదండ్రులు ఎంత గొప్పగా నడుచుకుంటారు, పిల్లలు కూడా అంతే గొప్పగా నడుచుకుంటారని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. అలానే మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క కుటుంబాన్ని కనుక గమనిస్తే ఒక్కొక్కరి వాహనం ఒక్కొక్కటి. ఒకరి వాహనం ఎలుక, మరొకరి వాహనం పాము, మరొకరి వాహనం నెమలి, మరొకరి వాహనం ఎద్దు, మరొకరి వాహనం సింహం. అంటే ఇవన్నీ కూడా పరస్పరం వైరభావన కలిగినటువంటివి. ఒకరిని చూస్తే మరొకటి చంపాలని చూస్తాయి. కానీ మనకి ఇక్కడ యజమానులు కనుక గొప్పవారైతే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఎంత వైరభావన ఉన్నప్పటికీ కూడాను, ఒకరి పట్ల ఒకరికి భేదభావన ఉన్నప్పటికీ కూడాను వాళ్ళందరూ కూడా కంట్రోల్గా ఉంటారు. వాళ్ళందరూ కూడాను ఒకరి పట్ల మరొకరు బాధ్యతతో, ప్రేమతో ఉంటారని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. కాబట్టి మన కుటుంబంలో అందరూ ఒకే రకమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరు ఉండరు. వేరువేరు మనస్తత్వాలు ఉంటాయి. అయినప్పటికీ కూడాను వారందరినీ కూడా ఒకే త్రాటిపై తీసుకువెళ్తూ వారందరూ కూడా కలిసిమెలిసి ఉండేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత కుటుంబ యజమానులపైన ఉంటుంది. కాబట్టి యజమానులు గొప్పవారైతే ఖచ్చితంగా కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి ప్రతి తల్లి తండ్రి బాధ్యతగా బ్రతుకుతూ పిల్లలను కూడా బాధ్యతగా పెంచి పెద్ద చేస్తూ ఉన్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థను తీర్చిదిద్దాలని చెప్పి సమాజాన్ని శాంతియుతంగా నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.